నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల వారు నేను కనిపెడుచున్నాను. అందుకోసమే మనము భూలోకంలో ఉన్నాం, ఆయన పరలోకంలో ఆకాశంలో ఉండి ప్రతి నరుని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను మన జీవితాలను బాగు చేయడం కోసమే ఆయన మనందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రభు మనం చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు కోల్పోతున్నటువంటి మా ప్రాణాలను తెప్పరిల్ల చేసి ఆయుష్ను ప్రభు పొడిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమున ఎంతమంది బాధల్లో, సమస్యల్లో, అనేకమంది ఇబ్బందుల్లో ఉన్నారు, దేవుని ఎద్దుకు రండి, ఆయన హృదయపూర్వకంగా నమ్మండి, దేవుడు మన జీవితాలను వెలిగిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు అనేకులు కూడా షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, గొప్పవాడా, నీకు స్తోత్రాలు. నిజముగా నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను అన్నావు. నిజంగా ప్రభా, ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను వారికి సహాయం చేస్తాను, వారు నాకు ఇష్టలు, వారు నాకు నమ్మకస్తులుగా ఉండాలి అని ప్రభా మీరు సెలవిచ్చారు. భూలోకంలో ప్రభా అనేకమైన బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో ప్రభా కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ప్రభా మీరు పిలుస్తూ ఉన్నారు, నేను వారిని చూస్తూ ఉన్నాను. ఆకాశము నుండి ప్రతి నరుని కూడా పరిశీలిస్తున్నాను, వారికి నేను సహాయం చేయడానికి నేను వారిని పరిశీలిస్తున్నాను అన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయ కాలంలో ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి నీ యొద్దకు నడిపించి నీకు నమ్మకస్తులుగా, నీకు యథార్థముగా, నీకు విశ్వాసముగా ప్రభా నీ సన్నిధానం నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.